తెలంగాణ ఈఏపీ 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో, ప్రతి ఇయర్ చాలామంది స్టూడెంట్స్ స్మాల్ మిస్టేక్స్ వల్ల రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాస్ట్ కౌన్సెలింగ్ టవర్‌కి అన్నెసెసరీగా టెన్షన్ పడతా ఉంటారు. సో, మీ అప్లికేషన్‌లో అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. నేను ఈ వీడియోలో లైవ్‌లో మీ ముందు ఒక అప్లికేషన్‌ని ఫిల్ చేస్తూ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం నుండి ఫైనల్ సబ్మిషన్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ప్రింటౌట్ తీసుకున్న వరకు కంప్లీట్ ప్రాసెస్‌ని స్టెప్ బై స్టెప్‌గా మీకు చూపిస్తూ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒకవేళ మన ఛానల్‌కి మీరు కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎంసెట్‌కి సంబంధించి పీవైక్యూ సొల్యూషన్స్ అండ్ షార్ట్ నోట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియోకి ఒక 250 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో, వీడియో చూస్తున్న వాళ్ళందరూ మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇంకా లేట్ చేయకుండా మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. కింద డిస్క్రిప్షన్‌లో మన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఒక్కసారి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితది. సో, ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అని ఉంటది. సో, ఇక్కడ మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం 3 స్టెప్స్‌లో ఉంటది. సో, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్‌ఔట్ అయితే తీసుకోవాలి. సో, ఈ 3 స్టెప్స్ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ ఏంటి మనకి రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటది. సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసే ముందు ఫస్ట్ ఏ స్ట్రీమ్‌కి మీరు అప్లై చేస్తున్నారో దానికి ఎంత ఫీజు ఉంటదని చెప్పి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉంది. సో, ఇక్కడ మనకొచ్చేసి ఇంజినీరింగ్ వాళ్ళకొచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ₹500. సో, అదే అదర్స్‌కి అయితే ₹900. అదే అగ్రికల్చర్ ఫార్మసీ కూడా సేమ్. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకైతే ₹500, అదర్స్‌కి అయితే ₹900. అదే బోత్ ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీకి మీరు అప్లై చేయాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ వాళ్ళైతే మీరు ₹1000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్స్ వచ్చేసి మనకి ₹1800 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ పే రిజిస్ట్రేషన్ ఫీ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏముంటుందంటే ఐ హావ్ రెడ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. సో, ఒకవేళ మీరు ఆ డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ కానీ చదవకపోయి ఉంటే ఈ వీడియోలో నేను అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఒక 10 మినిట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం క్లిక్ చేస్తారంటే ఎస్ మీద క్లిక్ చేయండి. సో, ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఫస్ట్ వచ్చేసి గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంపీసీ చేసినట్టయితే ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు మళ్ళీ ఇట్లా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. సో, ఇక్కడ ఏముంటుందంటే మీరు ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కి ఎలిజిబుల్ అని ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేసుకుంటారు. సో, కిందికి మీరు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ స్ట్రీమ్ అనేది ఇంజనీరింగ్‌కి లాక్ అయిపోతుంది. సో, మళ్ళీ మీరు ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి మీరు అగ్రికల్చర్ కానీ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కానీ మీరు ఎగ్జామ్ అయితే రాయలేరు. సో, అలాగే సేమ్ మనకి ఇక్కడ బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓన్లీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఎలిజిబుల్ అవుతారు. సో, అదే ఒకవేళ మీరు డిప్లొమా అండ్ ఎంబైపీసీ స్టూడెంట్స్ అయితే మీరు ఇక్కడ చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో, మీకు స్ట్రీమ్‌ని మీరే స్పెసిఫిక్‌గా చూజ్ చేసుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్ వచ్చేసి మనకి ఇక్కడ అన్ని తెలంగాణలో అయితే ఏమేమి బోర్డ్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. సో, ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ రెగ్యులర్, అది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ప్రైవేట్. సో, ఇంటర్మీడియట్ రెగ్యులర్‌కును ప్రైవేట్‌కి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్ ఇయర్ చాలామంది రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా ప్రైవేట్ అని పెట్టుకున్నారు. సో, మీరు ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ అని కాదు. సో, ఇక్కడ ఏందంటే ఇంటర్మీడియట్ రెగ్యులర్ అంటే మీరు డైలీ కాలేజ్‌కి వెళ్తూ స్టేట్ గవర్నమెంట్ కింద మీరు ఒకవేళ మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్టయితే లేకపోతే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాయడానికి మీరు అపియర్ అవుతా ఉంటే మీరు ఇంటర్మీడియట్ రెగ్యులర్ కిందకి వస్తారు. అదే ఒకవేళ మీరు కాలేజ్‌కి వెళ్ళకుండా ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కాలేజ్‌కి వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాసుకున్నట్టయితే మీరు ఇంటర్మీడియట్ ప్రైవేట్ కిందకి వస్తారు. ఓకే. సో, నెక్స్ట్ ఒకవేళ మీరు వొకేషనల్ కోర్స్ అయితే వొకేషనల్ అండ్ డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళైతే డిప్లొమా. అదే ఒకవేళ మీరు జేఎన్‌వి కానీ కేవీ కానీ లేకపోతే మీరు సీబీఎస్ఈ బోర్డ్‌లో మీరు ఒక 11th, 12th కంప్లీట్ చేసినట్టయితే సీబీఎస్ఈ సెలెక్ట్ చేసుకుంటారు. ఐసీఎస్ఈ అయితే ఐసీఎస్ఈ. అదే ఒకవేళ మీరు ఆర్జీకేటీ బాసరా స్టూడెంట్స్ అయితే మీరు ఆర్జీకేటీ తెలంగాణని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీ పేరు అనేది వచ్చేస్తుంది. సో, మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్లో అయితే ఎలా అయితే నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా మీ పేరు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఎట్లా ఎంటర్ చేయాలంటే మీ యొక్క ఎస్ఎస్‌సి మెమోలో ఎట్లయితే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ అట్లా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో, ఈ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో కౌన్సిలింగ్
టైం వరకే అది వర్కింగ్ కండిషన్లో ఉండేటట్టు మీరు చూసుకోండి. ఎందుకంటే దానికే మీకు ఓటీపీస్ కానీ ఇంపార్టెంట్ ఎస్ఎంఎస్ కానీ రావడం జరుగుతుంది. సో ఈ మొబైల్ నెంబర్ని మీరు కొంచెం జాగ్రత్తగా మంచిది మీరు చూజ్ చేసుకొని ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మీ మదర్ది కానీ ఫాదర్ది కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ కానీ బ్రదర్ సిస్టర్ కానీ ఉంటే సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎందుకంటే దీనికే మీకు అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్అవుట్ కానీ సో లేకపోతే కౌన్సిలింగ్ టైంలో మీకు సీట్ అలొకేషన్ రిజల్ట్ కానీ పీడిఎఫ్ కానీ అవన్నీ మీకు ఈ ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న అన్ని కేటగిరీస్ ఇక్కడ మనకి ఉంటాయి. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఒకవేళ మీరు తెలియకపోతే మీకు ఉంటుంది అక్కడ. సో మీరు అక్కడ చూసుకొని మీరు ఇక్కడ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మీరు ఎస్ అని ఇచ్చుకుంటారు. సో ఒకవేళ మీరు ఎస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎంటర్ యువర్ సదరం నెంబర్ అని ఉంటుంది. సో మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్లో సదరం నెంబర్ అని ఉంటుంది. సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నాట్ ఎలిజిబుల్ అయితే మీరు ఇక్కడ నో అని ఇచ్చుకోండి సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్ట్రీమ్ అనేది నేను ఆల్రెడీ చెప్పిన. ఒకవేళ మీరు ఎంపీసీ బైపీసీ చూజ్ చేసుకుంటే మీ స్ట్రీమ్ అనేది ఆటోమేటిక్గా ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ ఫార్మసీకి లాక్ అయిపోతుంది. డిప్లొమా అండ్ ఎంబైపీసీ స్టూడెంట్స్కి అయితే మీరు ఇక్కడ మూడిట్లలో ఏదైనా ఒకటి చూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మీరు ఒకసారి మీదికి స్క్రోల్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్లాంటి ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీరు ఇంటర్మీడియట్ ఏ బోర్డులో చదివారని చెప్పి ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇవి రెండు వెరిఫై చేసుకొని సో ఎస్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా ఒక పేమెంట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ అని ఉంటుంది. సో డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి సో ప్రొసీడ్ టు పే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ పేమెంట్ అయిపోయిన తర్వాత సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో మీకు ఇట్లా యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఈ 3 స్టెప్స్ కింద నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఫస్ట్ ఇచ్చినారో అప్లికేషన్లో సో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఏ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది సెలెక్ట్ చేసుకొని చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ గురించి వస్తుంది సక్సెస్ ఆ ఫెయిల్ అని చెప్పి. ఒకవేళ మీ పేమెంట్ అనేది ఫెయిల్ అయితే సో మీరు ఏం వరీ అవ్వకండి. సో 5 వర్కింగ్ డేస్ లోపల మీ ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు పే చేసినారో ఆ బ్యాంక్కి మీకు మనీ డెబిట్ అయితే అవుతాయి. సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో వన్స్ సక్సెస్ అని వచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం. సరే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టెప్ 2 మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రాకెట్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఉంటేనే ఎంటర్ చేయండి. సో మ్యాండేటరీ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క జెండర్ అనేది ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఫీమేల్ అని చెప్పి మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్ నుంచి సో వాళ్ళు డైరెక్ట్ జెండర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ కేటగిరీ కూడా ఇక్కడ లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రాకెట్లో ఆప్షనల్ ఉంది. అంటే మీ దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంటే ఎంటర్ చేస్తే బెటర్. ఒకవేళ లేకపోయినా కూడా మళ్ళీ మీరు తర్వాత ఎంటర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ కిందకి వస్తే అంటే ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఆంగ్లో ఇండియన్ ఎవరన్నా అయితే మీరు ఇవి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒకవేళ మీ పేరెంట్స్ ఆర్మీలో కానీ నేవీలో కానీ పనిచేసినట్టయితే మీరు క్యాప్ కిందకి వస్తారు. ఒకవేళ మీకు నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే మీరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు సీట్ ఇచ్చే టైంలో మీకు దాని కింద రిజర్వేషన్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క
ఇన్కమ్ అనేది సో బిలో 1,00,000 ఉందా, సో 1,00,000 టు 2,00,000 ఉందా, 2,00,000 అబోవ్ ఉందా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఆప్షనలే, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటేనే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎట్లయితే మీ పేరు ఉందో అట్లా ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. సో ఇది కూడా మ్యాండేటరీ అయితే కాదు, మీ దగ్గర ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అవైలబుల్ ఉంటే ఎంటర్ చేస్తే బెటర్. వచ్చేసి మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ హౌస్ నేమ్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ మీరు విలేజ్ స్ట్రీట్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ మీ మండల్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ మీ స్టేట్ అండ్ ఇక్కడ మీ పిన్ కోడ్ అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లాక్ అయిపోతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ లాక్ అయిపోతుంది, చేంజ్ చేసుకోనికి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మీరు అర్బనా రూరల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఇంటర్మీడియట్లో ఏ బోర్డు కింద అయితే చదివినారని చెప్పి ఇక్కడ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అండ్ మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే గ్రూప్ చూస్ చేసుకున్నారో అది కూడా లాక్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీ చేసినప్పుడు ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ డ్రాపర్ అయితే మీరు లాస్ట్ ఇయర్ 2025 పాస్ అవుట్ అయిన ఇక్కడ ఎంటర్ చేస్తారు. లేకపోతే ఈ ఇయర్ మీరు ఒకవేళ ఎగ్జామ్స్ రాయడానికి రెడీ అవుతున్నట్టయితే మీరు 2026 అని ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ 11th అండ్ 12th మీరు ఎక్కడ చదువుకున్నారని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ కాలేజా, కేవీయా, నవోదయనా, లేకపోతే వేరే ఏదన్నా ట్రస్ట్లో చదువుకున్నారా, లేకపోతే అదర్ ప్రైవేట్ కాలేజా. సో ఇక్కడ మీరు ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ కాకుండా వేరే ఏదైనా వొకేషనల్ కోర్స్ చేసి ఉండి మీరు ఇప్పుడు అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ సైడ్ వద్దాం అనుకుంటే మీ యొక్క బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఇంటర్మీడియట్లో మీరు ఏ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూ, అదరా. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు మీడియం ఆఫ్ టెస్ట్. సో మీరు ఎంసెట్ ఎగ్జామ్ ఏ మీడియంలో రాద్దాం అనుకుంటారు, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో ఈ రెండింటిలో ఏదైనా ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎస్ఎస్సి అర్బన్లో చదువుకున్నారా, రూరల్లో చదువుకున్నారా ఎంటర్ చేస్తారు. అండ్ ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఎస్ఎస్సి ఏ మంత్లో పాస్ అయ్యారని సెలెక్ట్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం అయితే మీరు 2026 అపియర్ అయితే మీరు మార్చ్ 2024లో మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉంటారు. సో మీకు 10th సర్టిఫికేట్లో ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇయర్ ఆఫ్ పాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ప్లేస్ ఆఫ్ స్టడీ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారని చెప్పి మీరు ఆ ప్లేస్ ఒకటే మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు క్లాస్ 1 ఎక్కడ చదువుకున్నారో ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. సో ఇట్లా క్లాస్ 2, సో ఇట్లా జగిత్యాల, సో క్లాస్ 3 ఇట్లా. సో మీరు మీరు క్లాస్ 12th వరకు మీరు ఏ ప్లేస్లో అయితే చదువుకున్నారో అది సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి లోకల్ అన్రిజర్వ్డ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళే అయితే మీరు ఓయూ యూనివర్సిటీ కిందకి వస్తారు, అంటే లోకల్ ఏరియా కిందకి వస్తారు. ఇక్కడ మీరు లోకల్ అని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క టెస్ట్ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే ఫస్ట్ 2 టెస్ట్ ప్రిఫరెన్సెస్ని మీకు దగ్గర ఉన్న ప్లేస్లో పెట్టుకోండి. ఎందుకంటే మేజర్గా మనకి ఈ 2 ప్రిఫరెన్స్ నుంచి మీకు సెంటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ థర్డ్ది కొంచెం ఇంకా దూరమైన పర్లేదు కానీ కొంచెం వెళ్ళొచ్చు అన్న అనుకుంటే సో థర్డ్ది అది పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీ ఇంటర్మీడియట్లో మీరు ఇచ్చిన ఫోటో అండ్ ఇచ్చిన మీ సిగ్నేచర్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఫెచ్ అవుతుంది. సో మీరు ఏం అడిషనల్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ జస్ట్ మనకి నెంబర్స్ అడుగుతున్నారు. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఏం కాదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మొత్తం ఒకసారి మీదికి స్క్రోల్ చేసుకొని మీ డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సరే మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు యువర్ అప్లికేషన్ ఈస్ టెంపరరీ సేవ్డ్ అండ్ యూ టు కంప్లీట్ యువర్ మోర్ అప్లికేషన్ ఈస్ పెండింగ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ మొత్తం ఒకసారి మీకు మీరు ఏమేమి డీటెయిల్స్ అయితే ఇచ్చినారో మొత్తం మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి మొత్తం మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. సో మాడిఫై ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత సో అన్నీ కరెక్టే ఉన్నాయని అనుకుంటే సో ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు.
వన్స్ మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ యువర్ సబ్మిషన్ అని వస్తుంది. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యువర్ అప్లికేషన్ ఫామ్ ఇస్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, సో ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీరు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అండ్ కింద వచ్చేసి మీకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బాక్సెస్ కూడా మీకు ఇక్కడ విజిబుల్ ఉంటాయి. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసి. సో డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఫ్యూచర్ పర్పస్లో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇలా మీరు ఈజీగా టీజీఏపీసెట్ 2026కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వాటికి మేము రిప్లై ఇస్తాం. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అయితే సో వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు మన ఛానల్లో సో ఇలాంటి ఇంకా అప్డేట్స్ అండ్ ఎంసెట్కి సంబంధించి సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది అండ్ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి అండ్ ఎంసెట్కి కావాల్సిన షార్ట్ నోట్ వీడియోస్ సో అన్నీ మీకు మన ఛానల్లో దొరుకుతాయి. సో కాబట్టి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టుకోండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మేము కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ చేసిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేసాం యూట్యూబ్లో. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెబ్సైట్ జర్నీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.